డే స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎల్సిఎం యొక్క ఎక్స్ట్రాడినరీ ట్రిక్స్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అని దాని యొక్క ఫుల్ ఫామ్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఇందులోనే మీకు గుణిజం అనే కనపడుతుంది. సో గుణిజం అంటే మల్టిపుల్. సో ఏదేని మనం తీసుకునే నెంబర్స్ అన్నిటికీ కలిపి ఒక లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేటువంటిది వస్తుంది. ఆ వచ్చే ఒక వాల్యూ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నిటితో కూడా మల్టిప్లై అవుతుంది అనేటువంటిదే ఈ ఎల్సిఎం కాన్సెప్ట్. సో జనరల్గా ఎల్సిఎంని ఏ విధంగా చేస్తారో ఫస్ట్ చూద్దాం. దెన్ ఆ తర్వాత స్పెషల్ ట్రిక్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో జనరల్గా ఎల్సిఎం అనేటువంటిది డివిజన్ మెథడ్స్లో సాల్వ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2, 6, 12, 24. సో ఆ క్వశ్చన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 2, 6, 12 అండ్ 24. సో ఎలా చేస్తాం దీన్ని? మనం చాలా సింపుల్గా ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో వీటిలో ఏదేని రెండు వాల్యూస్తో డివైడ్ అయ్యేటువంటి నెంబర్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇన్ జనరల్ 2 అనేటువంటి నెంబర్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. 2 చూడండి, 2 అనేది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1. సో 2 అనేది 6లో 3 టైమ్స్, దెన్ అలానే 2 అనేది 12లో 6 టైమ్స్, అండ్ 2 అనేది 24లో 12 టైమ్స్. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం? సో మళ్ళీ చేద్దాం చూడండి. సో ఇప్పుడు 3, 6, 12 ఉంది. ఈ మూడిట్లో కామన్గా ఉన్న వాల్యూ 3. సో 3 నుంచి తీసుకున్నట్లయితే 3 into 1. సో సేమ్గా రాస్తాం, దీంతో సంబంధం లేదు. 3 అనేది 3లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇప్పుడు మనకి మిగిలిన వాల్యూస్ ఏంటి? 1, 1, 2 అండ్ 4. సో ఈ రెండు కూడా 2లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ నేను 2 తీసుకుంటున్నాను. సో 1, 1 యాస్టీస్గా రాసుకోండి. 2లో 2 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. 2లో 4 క్యాన్సిల్ అయితే 2 అవుతుంది. సో ఇంకా పోయే వాల్యూస్ ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. సో మనం ఇప్పుడు ఎల్సిఎం అనేటువంటిది ఎలా రాస్తామండి? సో జనరల్గా ఎల్సిఎం అనేది ఎట్లా రాస్తాం చూసినట్లయితే ఇంటూ, సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి చూడండి, 2, 3, 2. సో 2 into 3 into 2 into సో 1, 1, 1. ఈ 1 అనేటువంటిది ఇక్కడ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. సో నేను ఈ 3 1ని పక్కన పడేసేసి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 2ని నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం మల్టిప్లై అయితే చేయాలి. సో ఇక్కడ మీరు గమనించండి, 2 into 3, 2 3s ఎంతండి? 6. సో 6 into 2 ఏమవుతుంది? 12 అవుతుంది. సో 12 2s are 24. సో హియర్ వి గాట్ ద ఆన్సర్ 24. సో ఈ 24 అనేటువంటిది ఎల్సిఎం అనేటువంటిది అవుతుంది. సో ఈ క్వశ్చన్ యొక్క ఎల్సిఎం 24 అనేటువంటిది వచ్చింది. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా కనుక మనం క్వశ్చన్ చేస్తే ఎగ్జామినేషన్లో టైం అనేటువంటిది సరిపోదు. సో కాబట్టి ఇలా ట్రెడిషనల్ మెథడ్లో మనం క్వశ్చన్స్ని ఎల్సిఎం అనేటువంటిది సాల్వ్ చేయటం వేస్ట్. సో అందుకని నేను మీకోసం ఒక అప్డేటెడ్ మెథడ్లో ఒక ట్రిక్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో ఆ ట్రిక్ ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. సో ఇది మీకు అర్థమైంది కదా? సో దెన్ నెక్స్ట్ వీ కెన్ గో త్రూ ద క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, 2, 6, 12, 24 యొక్క ఎల్సిఎం అడుగుతున్నాడు. సో ఇందులో ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి వాల్యూస్లో పెద్ద సంఖ్యను తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఉన్నటువంటి 4 వాల్యూస్లో బిగ్ నెంబర్ ఏంటి? 24 అనేటువంటిది బిగ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు క్లియర్గా గమనించండి, ఈ మిగిలినటువంటి 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 24ని కనుక ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయగలిగితే 24 విల్ బికమ్ ద ఎల్సిఎం. ఓకేనా? ఒకవేళ 24ని కనుక ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేకపోతే మనం ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూసుకుందాం. సో ముందు 24తో చూడండి, 24 అనేటువంటి 12 అనేటువంటిది 24ని 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో 12 అనేటువంటి 24లో క్యాన్సిల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 6 అనేటువంటిది 24లో క్యాన్సిల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 2 అనేటువంటిది 24ని క్యాన్సిల్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే 2 కానీ 6 కానీ 12 కానీ ఈ 3 కూడా 24కి మల్టిపుల్స్ అవుతాయి. అదేవిధంగా 24ని ఎగ్జాక్ట్గా ఈ 3 వాల్యూస్ కూడా డివైడ్ చేస్తుంది. సో మన ఆన్సర్ 24. సో డైరెక్ట్గా మనం ఎటువంటి క్వశ్చన్ చేయకుండా దీన్నే మనం ఎల్సిఎంగా కన్సిడర్ చేసేస్తాం. ఓకేనా? మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సో ఇక్కడ 3, 12, 18, 36 వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. మనకి ఇక్కడ 4 వాల్యూస్ ఇవ్వడం జరిగింది, 3, 12, 18, 36. ఏం చేయాలి? స్టెప్లో పెద్ద వాల్యూ ఏంటి అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. సో 36 అనేటువంటిది
బిగ్ నెంబర్. సో నెక్స్ట్ ఏం చేయాలి, రిమైనింగ్ వాల్యూస్ అనేటువంటివి ఆ బిగ్ నెంబర్లో కనుక ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయగలిగితే ఇదే మన ఎల్సిఎం అవుతుంది. సో ఒకసారి చూడండి. సో 3 అనేటువంటిది 36ని 12 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దెన్ అలానే 12 అనేటువంటిది 36ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దెన్ అలానే 18 అనేటువంటిది 36ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో గమనించారా, 18 కానీ 12 కానీ 3 కానీ ఈ మూడు కూడా 36ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలుగుతున్నటువంటి నెంబర్స్. సో మన ఆన్సర్ వచ్చేసేసి 36 అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ క్వశ్చన్ మీరు గమనించండి. 12, 16, 24 3 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏం చెప్తున్నాం మనం, 24. సో దిస్ ఈస్ ద బిగ్ నెంబర్. సో ఈ బిగ్ నెంబర్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఈ 24లో రిమైనింగ్ నెంబర్స్ అనేటువంటి పోతున్నాయా లేదా. సో 16 అనేటువంటి నెంబరు 24ని కట్ చేస్తుందంటే క్యాన్సిల్ అనేటువంటిది అవ్వదు. ఓకేనా, దెన్ నెక్స్ట్ 24లో 12 అనేటువంటిది క్యాన్సిల్ చేస్తుందంటే సో 12 2 = 24. అయితే ఇదిగో ఇక్కడ మీరు గమనించండి, చాలా క్లియర్గా ఉంది. సో 12 అనేటువంటిది 24ని 2 టైమ్స్ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది, బట్ 16 అనేటువంటిది క్యాన్సిల్ చేయలేకపోతుంది. సో ఇట్లా కనుక మనకి ఎల్సిఎం కావాలి అనిపించినప్పుడు ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు నేను ఏం చేయాలి, 16కి 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో జనరల్గా ఏం చేస్తాం, బిగ్ నెంబర్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో క్యాన్సిల్ అవునప్పుడు ఈ బిగ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ని మనం యూస్ చేసుకోవాలి. సో ముందుగా ఇది 1s కదా, సో 24ని మల్టిప్లికేషన్ టేబుల్ రాయండి. సో 24 2 * ఎంత అండి, సో 24 × 2 ఏమవుతుంది, నాకు 48 అవుతుంది. దెన్ నెక్స్ట్ 24 × 3 ఏమవుతుంది, నాకు 60 and 6 72. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ టేబుల్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. సో అయితే ఇందులో మనం ఏం చేయాలి, ఫస్ట్ 24లో మనకి 16 క్యాన్సిల్ అవ్వలేదు. దెన్ నెక్స్ట్ 24 × 2 చేశాను, సో 48. ఇక్కడ గమనించండి, 48 అనేటువంటి నెంబర్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ 48లో ఈ 48 ఎక్కడి నుంచి వచ్చింది, మనకి 24ని 2 టైమ్స్ మల్టిప్లై చేశాం. ఓకేనా, సో మళ్ళీ ఇప్పుడు ఇందులో చెక్ చేయండి, ఇందులో 12 పోతుందా, ఎస్ ఎగ్జాక్ట్గా 12 అనేటువంటిది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 16 తీసుకోండి, 16 2 = 32, 16 3 = 48. సో అంటే 16 అనేటువంటిది 48ని 3 టైమ్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అంటే 48లో 16 క్యాన్సిల్ అవుతుంది, 12 క్యాన్సిల్ అవుతుంది, అండ్ 24 కూడా క్యాన్సిల్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం 48 అనేటువంటిది దీని యొక్క ఎల్సిఎం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియర్. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏదైనా మనకి నెంబర్స్ ఇచ్చినప్పుడు అందులో బిగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ బిగ్ నెంబర్ని మనం ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ బిగ్ నెంబర్ కనుక రిమైనింగ్ నెంబర్స్ క్యాన్సిల్ చేయగలిగినట్లయితే డైరెక్ట్గా మనకి అదే ఎల్సిఎం అవుతుంది. ఒకవేళ ఆ బిగ్ నెంబర్ కనుక లో ఏదైనా కానీ క్యాన్సిల్ అవ్వకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ ఉన్నటువంటి నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ని తీసుకోవాలి. సో నాకు ఈజీగా 24 2 టైమ్స్ తీసుకున్నప్పుడు 48 వచ్చింది. నాకు చాలా సింపుల్గా 48లో ఈ రిమైనింగ్ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి నాకు మిగతా మల్టిప్లికేషన్ అనేటువంటిది అవసరం లేకుండా పోయింది. సో దాని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ 2 9 13 18. ఇక్కడ మీరు గమనించండి, పెద్ద నెంబర్ ఏది వీటిలో 18. సో 18 అనేటువంటిది బిగ్ నెంబర్. దాని నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 18లో 2 పోతుందా, ఎస్ 9 టైమ్స్ 18ని 2 క్యాన్సిల్ చేస్తుంది. దాని నెక్స్ట్ 9 అనేటువంటిది 18లో క్యాన్సిల్ చేస్తుందా అంటే ఎస్ 2 టైమ్స్ 9 అనేటువంటిది 18ని క్యాన్సిల్ చేస్తుంది. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి, 13 అనేటువంటిది 18ని క్యాన్సిల్ చేస్తుందా అంటే క్యాన్సిల్ చేయదు. ఓకేనా, సో ఇప్పుడు మరి మనం ఏం చేయాలి, ఓకే నెక్స్ట్ ఏం చేసుకోమన్నా, నేను యాక్చువల్గా 18ని × 2 చేసి వెరిఫై చేసుకోవాలి, × 3 చేసి వెరిఫై చేసుకోవాలి, × 4 చేసి వెరిఫై చేసుకోవాలి. బట్ కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 13 అనేటువంటిది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ ఎప్పుడూ కూడా మనకి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవడానికి అంత ఈజీ ఛాన్సెస్ అయితే ఉండవు. సో మనం అందుకోసం ఈ క్వశ్చన్లో మనం కొంచెం సపరేట్గా చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మనం 18 × 2 18 × 3 18 × 4 ఇట్లా చేసుకుంటూ పోయినట్లయితే చాలా సమయం తీసుకుంటుంది. అందుకని నేను సింపుల్గా ఏం చేస్తున్నానా అంటే 13 ఉంది కదా, ఇక్కడ 18 ఉంది కదా, సో డైరెక్ట్గా ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎట్లా చేసుకుంటాం మల్టిప్లికేషన్, 13 × 18 ఈ రెండింటిని కనుక మనం మల్టిప్లై చేయగలిగినట్లయితే 13 × 18 చేస్తే నాకు ఎంత వస్తుందని 234. యా ఎగ్జాక్ట్గా 234 అనేటువంటిది నాకు ఎల్సిఎం అవుతుంది ఈ క్వశ్చన్లో. ఓకేనా, ఏం చేశాను, నేను ముందు బిగ్ నెంబర్ చూశాను, వెరిఫై చేసుకున్నాను, అవ్వలేదు. బట్ అయితే ఇది ఎగ్జాక్ట్గా ప్రైమ్ నెంబర్ అనేటువంటిది వచ్చింది.
సో ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ప్రైమ్ నెంబర్ ఇంటూ బిగ్ నెంబర్ని మల్టిపుల్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. సో వచ్చినటువంటి ఈ 234లో ఎగ్జాక్ట్గా 13, 18 అదేవిధంగా 9 and 2 అనేటువంటివి ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలుగుతాయి. ఓకే, సో క్లియర్? ఎస్. సో ఇది స్టూడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా అలానే ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.